సర్పంచ్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. దీంతో నేటితో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఈ క్రమంలోనే వెంటనే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయకుండా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బీసీ కులగణన, రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ, మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈలోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం బీసీ కమిషన్ పదవీ కాలం ఆగస్టులో ముగియబోతోంది. వెంటనే కొత్త కమిషన్ ను ఏర్పాటు చేసి బీసీ కులగణన చేయాలని ప్రభుత్వం కోరబోతున్నట్టు ఇటీవల సీఎం నిర్వహించిన రివ్యూలో అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను కొత్త ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్లో ముగియబోతోంది. దీంతో ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, పలువురు పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తారనే పేరున్న తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి, మున్సిపల్ ఎన్నికలు ఇంకోసారి నిర్వహించడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనివల్ల పాలనపై కాకుండా రాజకీయాలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సైతం బ్రేకులు పడతాయి. అందుకే 30 రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకదాని తర్వాత మరొకటి వెంటనే నిర్వహించేందుకు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నట్టు సీఎంఓ అధికారుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.